రెండో రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం మనం చదివినటువంటి వాక్యం, దేవుడు మాట్లాడే సమయానికి దావీదు బతికిలేడు, దావీదు చచ్చిపోయాడు. కానీ దావీదు యొక్క జ్ఞాపకాలు దేవునిలో ఉండిపోయినాయి. స్తోత్రం చెబుదామా? దావీదు యొక్క జ్ఞాపకాలు దేవుని హృదయంలో ఉండిపోయినాయి. ఆ పట్టణం వైపు తిరిగి ఆ పట్టణానికి కీడు చేయాలనుకున్నప్పుడు అలా దావీదు గుర్తొచ్చేవాడు దేవుడికి. లేదు లేదు, నా సేవకుడైన దావీదుకి నేను మాట ఇచ్చాను అని చాపిన చెయ్యి కూడా వెనక్కి తీసుకునేవాడంట. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకోగలిగినంత గొప్ప పని నువ్వు ఏదైనా చేయగలిగితే దేవుని హృదయంలో నువ్వు ఉంటావు. నీకు దావీదు దేవుని బిడ్డలారా తనకి నలుదిక్కులా విజయం కలిగిన తర్వాత దేవుని మందిరం కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మందిరం కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. అరే నేనేంట్రా ఇంత మంచి ఇంట్లో ఉండడం, నా దేవుని కొరకు ఒక మందిరం లేదు, ఒక స్థలం లేదు, నా దేవుని యొక్క మందసం గుడారంలో ఉంది, ఇది ఎట్లా? కాబట్టి నా దేవునికి ఒక మందిరం కట్టించేంత వరకు నేను నా యొక్క వాసస్థానమైన ఈ మంచి ఇంట్లో నేను నివాసం ఉన్నాను, నా మంచం మీదకి ఎక్కను, పరుపు మీదకి ఎక్కను, కింద పడుకుంటాను అని ఒక సమర్పణ చేసుకున్నాడండి దావీదు. హల్లెలూయా. ఇదిగో దావీదు చచ్చిపోయినా దావీదు జ్ఞాపకాలు దేవుళ్ళు నిలబడిపోయినాయి. స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి తెలుసా? దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినాడు, దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగినాడు. ఈరోజు వచ్చి వెళ్ళిపోవడం కాదండి, మందిరంలో ఏదైనా నీదంటూ ఒకటి ఉండాలా, నీకంటూ ఒకటి ఉండాలా. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.